చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోన్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట్ట. ఈ దేశం ఎటుపోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావటం లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి, డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకే పోబోతుంది. ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసావా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లల రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? పిచ్చు నా వైఫ్ ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉషా, అశ్వినా చెప్ప ఆ లెవెల్కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైప్ లో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్స్ వాళ్ళ మెడల్లోకి తాళిబొట్లు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందోనని నా భయం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపలా, పేగుకు కడుపు కాపలా, గుండెకు రొమ్ము కాపలా, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద పద, కాలేజీకి టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్లిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా. విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్లానా? ఇప్పటికి 3 పడగలే చదివాను. ఇంకా 997 పడగలున్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గానీ నా బుడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేనెవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదంతా? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హై. 6 ఫీట్ ఉంటే చాలదయ్యా. అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి. 2790 రూపాయలు. నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం కండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసుడు కూతురివి, నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు? నేను చెప్తాను విను. డబ్బుని, స్త్రీని, పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను. ఇది కాలేజీ, ఇక్కడ చూడాలుండవు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి
పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో. బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో. జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో. రిబ్బన్ ఏమీ చేయలేవు. పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ, ఎవరికి ఎప్పుడు ఏ టైపులో సమాధానం చెప్పాలో ఆ టైపులో సమాధానం చెబుతావయ్యా. నీ టైపే వేరు. ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ. ఎంత ట్రై చేసినా దొరుకుతలేదు. నేను దీన్ని వదలా. ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఆతు కూడా ఇస్తలేదేమరు. సీతారామయ్య గారు అబ్బాయి చెడ్రా. ఎక్కడున్నా ఈ దినం ఊర్లోకి వస్తావు బిడ్డ. ఇలా ఆయన నాయన పోయిన దినం కదా. అదండి పోదాం. రా బిడ్డ, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. అమ్మాయి ఆలోచనదా బిడ్డ. మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు, ఏమైనదో తెలియదు. అమ్మలేని లోటు నాకు తెలుస్తుందవ్వా. కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు. ఎక్కడున్నాడో తెలిసిందా? తెలియదు బిడ్డ. ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డ నక్సలైటే. ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు. వెళ్ళొస్తాను. బిడ్డ నా ఇంట్లో భోంచేసి కోడిని కోసిన. నా కొట్లో చాయ్ తాగిపోరాదే. ఉన్నదొక్కటే బస్సు. టైం అయింది. మళ్ళీ వస్తాను.